శ్రీవారి విశ్వవేదిక వారధికి స్వాగతం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందా? సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ కాంగ్రెస్ దా, బీఆర్ఎస్ దా? కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారన్న ఆరోపణలకు కౌంటర్ ఏంటి? స్థానిక ఎన్నికలను బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత దేవిప్రసాద్ TV9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 040234900015, 040234900016. అలానే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి దేవిప్రసాద్ గారు. నమస్తే దేవి గారు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తోంది. దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి? అందరికి నమస్కారం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవుతుందని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ లాభం పొందినటువంటి అంశం మీకు తెలుసు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీల ఓట్లని కొల్లగొట్టేటువంటి పని చేయడానికి బీజేపీతో బీఆర్ఎస్ ఒక్కటైపోయింది అనేటువంటి భావనను క్రియేట్ చేసే విధంగా ఒక విశృంఖలమైనటువంటి ప్రచారాన్ని చేసి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలా లబ్ధి పొందింది అనేటువంటి విషయం తెలిసిందే. మేము మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు మొదటి నుంచి మా పార్టీ గంగా జమున తైజీబ్ అనేటువంటి సంస్కృతిని పెంచి పోషించాలి, అన్ని మతాలని సమానంగా చూడాలి, అన్ని మతాలకి ఒకరికొకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి ఉండాలి అనేటువంటి విషయంలో చాలా స్పష్టతగా ఉన్నాం. రెండు జాతీయ పార్టీలకు కూడా సమాన దూరంలో ఉండాలని నిర్ణయించుకొని మేము మా రాజకీయ కార్యాచరణ కూడా అట్లే ఉంది. దానివల్ల మేము మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం. అటు మోదీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా అనేటువంటి ఒక పోరులో మేము ఎటువైపు లేకపోవడం వల్ల ప్రజలు ఎటువైపు వీళ్ళు లేరు కదా అని చెప్పి ఆ రెండు కూటములకే ఓటేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఒక తెలంగాణనే కాదు, ఈ రెండు కూటమిలో లేనటువంటి అనేక పార్టీలను కూడా దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొల్లగొట్టడానికి ఒక దుష్ప్రచారం చేసేటువంటి చర్యలో భాగం తప్ప మాకు బీజేపీలో విలీనం కావాల్సినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా పదే పదే ప్రచారం చేసి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విలీనం అనేటువంటిది ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అయితే సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ నేతలు బొమ్మలు మాత్రమే గీస్తే తాము పూర్తి చేశామని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? క్రెడిట్ ఇప్పుడు ఎవరు తీసుకోవచ్చు అంటారు? చాలా చాలా హాస్యాస్పదం. అంటే క్రెడిట్ ఎవరు తీసుకున్నా ఖమ్మం జిల్లా రైతాంగానికి నీళ్లు రావడము, ఖమ్మం జిల్లా రైతులకు అందరికి కూడా అవసరమైనటువంటి సీతారాం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడం అనేటువంటిది అందరం కూడా స్వాగతించాల్సినటువంటి. అయితే సీతారామ ప్రాజెక్ట్ని గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టుకు చాలా తేడా ఉంది. గతంలో 27 TMCలో ఉన్నటువంటి నీటి నిలువని ఇవాళ 67 TMCలకు పెంచేటువంటి రిజర్వాయర్ నిర్మించుకోవడం, అట్లాగే 3 లక్షల ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టుని దాదాపుగా 6,74,000 ఎకరాలకు ఆయకట్టు పెంచడమే కాదు, దీనికి సీతారామ ప్రాజెక్ట్ అని పేరు పెట్టుకొని దాదాపు 7,250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 90% పనులు పూర్తయినటువంటి మాట వాస్తవం, అందరికీ తెలిసినటువంటి అంశం. ఇవాళ మంత్రి గారు కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పారు. వాళ్ళు 7,250 రూపాయలు ఖర్చు చేశారు, మేము 500 కోట్ల లోపు పనులు చేసి మేము దీన్ని ప్రారంభించుకుంటున్నామని. దాని ప్రకారమే 90% పూర్తి అయినటువంటి పనులని అలా ప్రారంభిస్తూ ఉన్నారు. మేము ఆ ప్రాజెక్టు ప్రారంభించడం మంచిదే, 10% ఖర్చు చేసి ప్రారంభించడం మంచిదే, కానీ మేము మొత్తం మేమే చేసినాము 6 నెలలు అనేటువంటి ఒక ప్రచారం. అంటే ఏదో వచ్చిన 8 నెలలలో దాదాపు 8 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇచ్చిన హామీల అమల్లో చాలా వైఫల్యాలు ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా సరైనటువంటి రీతిలో అమలుపరచనటువంటి స్థితి. రెండవది, ఇవాళ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, అట్లాగే రైతు భరోసా కానీ, లేకుంటే కౌలుదారులకు ఇచ్చేటువంటి
రైతు కూలీలకు కానీ ఇవన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయలేదు. కాకపోతే చేస్తున్నది ఏంటంటే గతంలో మేము దాదాపుగా పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులని మేము మొత్తం కంప్లీట్ చేస్తే ఇలా రిబ్బన్ కట్ చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళు క్రెడిట్ అనుకుంటే అనుకోనియండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మొత్తం తెలంగాణ ప్రజలకు కానీ ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది, గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు అందులో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, అప్పుడు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పువ్వాడ అజయ్ కానీ, మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆకాంక్షల కోసం సీతారాం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించి దాదాపుగా 7,250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవాళ సీతారాం ప్రాజెక్టు వాళ్ళు క్రెడిట్ తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ పదే బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదనేటువంటి ఏ ప్రచారాన్ని అయితే ఇవాళ విస్తృతంగా చేస్తూ ఉన్నారో అది సరైంది కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అలానే ఎక్కువ కమిషన్ కోసం మోటార్లు బిగించారు, కానీ మోటార్లు ట్రయల్ రన్ కూడా చేయలేదని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు, ప్రతి దానిలో కూడా ఎవరైనా ఇద్దరు మనుషులు మాట్లాడితే అందులో ఏం కమిషన్లు వస్తాయో అని ఎదురు చూసేటువంటి సంస్కృతి కలిగినటువంటి కాంగ్రెస్. కాబట్టి అటువంటి ఆరోపణలు చేయడం మాకు పెద్దగా ఆశ్చర్యమేమి అనిపించదు. కానీ డెఫినెట్గా నీటిని ఎత్తిపోయాలంటే మోటార్లు ఫిట్ చేయాల్సిందే కదా. 90% మొత్తంగా కూడా కంప్లీట్ అయిపోయినాక వచ్చినటువంటి నీటిని వాడుకోవడానికి అవసరమైనటువంటి నీటిని ఎత్తిపోయడానికి మోటార్లు బిగించాల్సిందే. కాబట్టి మోటార్లు ఫిక్స్ చేసినాం. ఆ మోటార్లనే కదా ఇవాళ వీళ్ళు ఆన్ చేసి నెత్తి మీద నీళ్లు పోసుకుంటున్నది. ఏ మోటార్లు వీళ్ళు ఏమైనా కొత్త మోటార్లు తెచ్చిర్రా? అదే మోటార్లు మేము ఫిట్ చేసిన మోటార్లే. ఒక్కసారి బటన్ ఒత్తి నీళ్లు రాగానే నెత్తి మీద పోసుకొని ఇది మా క్రెడిట్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇందులో ఏముందని. కమిషన్లు ఒకవేళ కమిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారమే ఉంటే దాని మీద ఎవరైనా ఓపెన్గా డిపార్ట్మెంట్ వారిగా ఎంక్వైరీ చేయించుకోవచ్చు. దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ ఇది ఏమంటే ఏదో ఒక బురద చల్లాలి, గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి మీద కొంత మరకేస్తే తప్ప మేము చేసిన ఈ చిన్న పనులు సరైనటువంటి రీతిలో ప్రజలకు కనబడం అనేటువంటి ఒక భావనతో చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప ఇది ఇంకొకటి కాదు. అలానే రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ వాదన వేరేలా ఉంది. ఏంటి? ఇప్పుడు రైతుల రుణమాఫీకి సంబంధించి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము అందరికీ స్వల్పకాలిక రుణాల్ని 2 లక్షల వరకు మేము మాఫీ చేస్తాం. రైతులారా ఎవరైనా మీరు లోన్లు తీసుకోకుంటే దయచేసి బ్యాంకుకు పోయి మీరు లోన్లు తీసుకోండి అని చెప్పి ఒక అప్పీల్ చేసి, అంటే ఇవాళ రైతాంగం అంతా కూడా రుణభారం పడడానికి పరోక్షంగా కారణమైనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9న మేము మొదటి సంతకం పెడతాం, సోనియా గాంధీ జన్మదినం రోజు మేము అధికారంలోకి వస్తామని చెప్పి మొత్తంగా కూడా డేట్ మార్చి చివరికి ఆగస్టు 15 వరకు దాన్ని తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం. కానీ ఇవాళ ఏం చేస్తుంది, మేము 2 సందర్భాల్లో ₹1,00,000 మా గత 10 సంవత్సరాల్లో మేము రుణమాఫీ చేసినప్పుడు దాదాపు 35 లక్షలకు పైగా 35,000 కోట్లు 35,000 crores రూపీస్ మేము రుణమాఫీ చేసినాం. అట్లాగే లబ్ధిదారుల సంఖ్య కూడా ఇంచుమించుగా చాలా డబుల్గా ఉన్నటువంటి అంశం మనకు అందరికి కూడా తెలిసింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, 3 విడతలో 2 లక్షలు అని చెప్పి 3 విడతలు ఒకేసారి అని చెప్పి 3 విడతలు చేస్తూ ఉన్నారు. రెండవది లబ్ధిదారుల సంఖ్య చాలా గణనీయంగా తగ్గించారు. అనేక కండిషన్స్ పెట్టారు. ఇంటిలో ఒక్కరికే మేము కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పేటువంటి పద్ధతి కానీ, అట్లాగే రేషన్ కార్డు సంబంధించినటువంటి కండిషన్ పెట్టడం కానీ, అట్లాగే కిసాన్ సమ్మాన్కి సంబంధించినటువంటి కండిషన్స్ పెట్టడం కానీ, లేకుంటే ఎవరైనా 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఆ రుణం తీసుకున్న దాన్ని రియంబర్స్ చేయాలనేటువంటి కండిషన్ పెట్టడం కానీ, అట్లాగే ఐటీ హోల్డర్స్కి, ఉద్యోగులకి, మిగతా వాళ్ళకి అందరినీ కూడా ఇవాళ కట్ చేసి ఏమైపోయిందంటే
కేవలం మొదటి విడతలో 6,000 కోట్లు, రెండో విడతలో దాదాపుగా 6,500 కోట్లు, 12,000 కోట్లు మాత్రమే చేసిండ్రు. ఇంకా ఒక 12,000 కోట్లు ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల వరకు చేస్తామంటా ఉన్నారు. మొదలేమో ఎస్ఎల్బిసి ఏది స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీలో స్వల్పకాలిక రుణాలకు సంబంధించినటువంటి జాబితా 60,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి ఎస్ఎల్బిసి మీటింగుల్లోనే బ్యాంక్ అధికారులు కానీ మంత్రులు కానీ ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చే వరకు రకరకాల కండిషన్స్ అప్లై చేసి దానికి సగం తీసుకొచ్చి 31,000 కోట్లు అవుతుందని చెప్పినటువంటి ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 26 కోట్లు మాత్రమే పెట్టింది. అంటే టోటల్గా రుణమాఫీ అనేటువంటిది చాలా తక్కువ మందికి చేసి మేము మొత్తం రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా అనేక మంది, మేము ఇటీవల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా తెలంగాణ భవన్లో ఎవరికైనా అర్హులైనటువంటి వాళ్లకు రుణమాఫీ రాకుంటే వాట్సాప్ చేయండి అంటే దాదాపు 72,000 ఫిర్యాదులు వచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మంత్రి గారు కూడా చెప్పారు 30,000 వరకు ఫిర్యాదులు వచ్చినాయని. కాబట్టి ఈ ఫిర్యాదులు వెంటనే పరిష్కరించి అర్హులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల్ని నిర్ణయించడానికి జరిగినటువంటి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చి మేము అన్నీ చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పింది, దాదాపు 420కి పైగా హామీలు ఇచ్చింది. ఈ హామీలు ఇవ్వడము వల్ల ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ హామీలు ఇస్తారేమో అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసినాం. కానీ ఆ తర్వాత 8 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు 6 గ్యారంటీలు ఒక బస్ ఫ్రీ తప్ప మిగతా ఏవి కూడా వాళ్ళు చెప్పిన విధంగా చేయలేనటువంటి పరిస్థితి కనబడతాం. ఉదాహరణకి ఇవాళ 15 సబ్ కమిటీలు వేసిండ్రు క్యాబినెట్ మంత్రులతోని. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 15 క్యాబినెట్ సబ్ కమిటీలు వేసారు. ఏ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇచ్చింది లేదు. ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అమలు చేసేటువంటి అవకాశం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు రైతులకు సంబంధించింది అయితే అన్నీ ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి క్వింటాలకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి, ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినాక 2 పంటలు పండినా ఏ వడ్లకు కూడా బోనస్ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక హామీలు, రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీ అమలు కాలేదు. 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తామన్నారు. మహిళలందరికీ కూడా 2,500 ఇస్తామన్నారు. ఇట్లా అనేక నిరుద్యోగ భృతి అన్నారు. ఇట్లా చాలా చెప్పిండ్రు. తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి కూడా అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎవరికి చేసినటువంటి పాపన పోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి ఒక భావన అయితే ప్రజల్లో క్రియేట్ అవుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు నేను ఇంతకుముందే మీకు చెప్పినట్టు 2 కూటముల మధ్య జరిగినటువంటి ఎన్నికల వల్ల మేము ఏ కూటమిలో లేకపోవడం వల్ల మమ్మల్ని తిరస్కరించినటువంటి మాట వాస్తవం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, నల్గొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించినటువంటి ఎన్నికలు. మేము చాలా నియరెస్ట్ కొద్ది మార్జిన్తోనే మేము ఆ ఎన్నికల్లో ఓడిపోయినాం. బీజేపీ ఎక్కడో 3rd ప్లేస్ కంటే కూడా దూరంగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెఫినెట్గా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మా సర్పంచులు కావచ్చు, చాలా పెద్ద సంఖ్యలో మాకు ప్రజాప్రతినిధులు ఉన్నారు. 60 లక్షలకు పైగా మాకు సభ్యత్వం ఉంది. డెఫినెట్గా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బలమైనటువంటి పార్టీగా మేము ఇక్కడ ప్రయత్నం చేస్తాం. బలమైనటువంటి పార్టీగా ఫలితాలు కూడా వస్తాయనేటువంటి విశ్వాసం మాకుంది. అలానే పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ యుఎస్ వెళ్లారు, సౌత్ కొరియా వెళ్లారు. కానీ ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇక్కడున్న కంపెనీలు ఇప్పటికే వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఏ కంపెనీలు వెళ్ళిపోయాయి? అంటే కంపెనీలు అనేకం, మూతబడినటువంటి కంపెనీలు అనేకం. ఎందుకంటే సరైనటువంటి ప్రోత్సాహం లేక పోతున్నటువంటి కంపెనీలు ఉన్నాయి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి తీసుకొచ్చేటువంటి క్రమంలో మొన్న ఒకటి బయోసచ్ కంపెనీ అనేటువంటి పేరు మీద ఒక అగ్రిమెంట్ చేస్తే దాని మీద చాలా దుమారం రేగింది.
ఆ బయోస్వచ్ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు ఎవరు అనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మేము యాజ్ ఏ బీఆర్ఎస్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడానికి పర్యటనకు పోతున్నాడు. ఈ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు రావాలి, దాని ద్వారా ఉపాధి కలవాలని మేము వారిని విష్ చేసినటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ అనేక ఎంఓయూలు జరిగినాయని చెప్తా ఉన్నారు. ఆ వాటికి అనేక ఎంఓయూలు కూడా పెద్దగా ఉపయోగపడేటువంటి కావు అనేటువంటి విషయం కూడా రోజు రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా, మేమున్నా వాళ్ళున్నా తెలంగాణకు అపారమైన పెట్టుబడులు రావాలి. ఎందుకంటే ఇక్కడ భౌగోళికంగా కానీ సామాజికంగా కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి ప్రాంతం హైదరాబాద్. కాబట్టి ఒక బ్రాండ్ ఇమేజ్ నిలబడాలని మేము చేసినటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు కొనసాగించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము అట్లా విష్ చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఎంతసేపు కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా మొత్తంగా అప్పుల పాలైపోయినాం, మా దగ్గర డబ్బులు లేవు, మా సరైనటువంటిది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది లేదు ఇది లేదని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని అంతా కూడా చెడగొట్టే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ ఏం పెట్టుబడులు వస్తాయి, చాలా పెట్టుబడులు వస్తున్నాయని వాళ్ళు చాలా పెట్టుబడుల పేరు చెప్పిన కానీ మరి ఆ పెట్టుబడులు ఏమి వస్తాయి, ఏవి గ్రౌండ్ అవుతాయి అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. రైట్, మనకు కాల్ ఉన్నారు. సురేష్ ఫ్లోరిడా నుండి కాల్ చేశారు. సురేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది ఈ బస్సులదని మీరు ఫ్రీ బస్ అని ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళది చేస్తున్నారు. మీరు ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నారు, అప్పుడు మీరున్నప్పుడు కూడా ఆర్టీసీ నష్టాలలో ఉంది అది ఇది అని చాలా వరకు చేశారు. వాళ్ళ పెన్షన్లు కానీ వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులు తిరగజేయడం కానీ ఎన్నో వరకు మనము అటు ఇటు చేసి మళ్ళీ పార్సల్ సర్వీసెస్ అని ఆర్టీసీ నష్టాల నుంచి చేయాలని అన్నాము. ఎంతవరకు మీరు చేసిండ్రు. బట్ ఇప్పుడు ఫ్రీ బస్ సర్వీస్ అని అంటే అది సామాన్య ప్రజానికానికి ఏమర్థమవుతుందంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టే ఏదో చేస్తుంటారు, అది ఎప్పుడో ఒకసారి బబుల్ బస్ట్ అవుతుంది అన్నట్టే మాకు అనిపిస్తుంది. బట్ మీరు అసెంబ్లీ ఆ సమావేశాలు జరిగినప్పుడు అసలు కేసీఆర్ వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే కేసీఆర్ చాలా మంచి మాటకారి అది ఇది. ఇటువంటి ఇష్యూల మీద మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెద్ద బబుల్ ఇది, ఎన్ని కోట్ల నష్టము, ప్రతి ఒక్క ఆడవాళ్లకు ఫ్రీ ఇచ్చడం ఏంది, దాని బదులు చదువుకున్న ఉద్యోగులకు కాకుండా నిరుద్యోగులకు లేకపోతే ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వండి అనో, లేకపోతే అటువంటివి మీరు అడగకుండా అటువంటి ఏమైనా సమస్యలు ఎత్తినా అండి అసెంబ్లీలో? ఎందుకంటే నేను చూసినంత వరకు మీరు పర్సనల్గా అటాక్ చేసుకొని వాళ్ళని వీళ్ళని తిట్టడమే సరిపోయింది అనుకుంటాను. బట్ మీరు అటువంటిది ఏమైనా ఎత్తినరా, లేకపోతే ఫ్యూచర్లో మీరు అవేమైనా నంబర్స్ మాకు జనాలకు చెప్తారా? మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత బబుల్ ఉంది, ఇంత నష్టపోతాము తెలంగాణ ఈ ఆర్టీసీ బస్సు ఈ పథకాల వల్ల ఏమైనా ఫిగర్స్ ఇవ్వగలుగుతారా మీరు 10 సంవత్సరాలు పాలించిన ఎక్స్పీరియన్స్ తోటి? డెఫినెట్గా అండి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైపోయిందంటే వారు హామీ ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఒక హామీ ఏంటంటే మేము ఉచిత బస్సు మహిళలకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి హామీ అమల్లో భాగంగా ఆర్టీసీలో అదొక్కటి వాళ్ళు పెట్టడం అనేటువంటిది మనకందరికి కూడా తెలిసిందే. దానివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు చాలా విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల, ఉచిత ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల ఇవాళ ఆటోలన్నీ కూడా బాగా దెబ్బతినిపోయినాయి. లక్షల మంది ఆటో కార్మికులు అందరూ కూడా చాలామంది ఉపాధి లేక గ్రామాల నుంచి వచ్చి డిగ్రీ చదువుకొని ఉన్నత విద్యలు చదివి ఇక్కడికి వచ్చినటువంటి ఆటో కార్మికులకు అందరికి కూడా ఈ ఉచిత బస్సు ఫ్రీ వలన చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని వారికి కొంత రియంబర్స్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అట్లాగే ఆర్టీసీ మీరు అన్నట్టు డెఫినెట్గా ఆర్టీసీ లాభ నష్టాలతో చూడకుండా ఒక ప్రభుత్వ వ్యవస్థ కాబట్టి దాన్ని నడపాలనేటువంటి దాంతో నష్టాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ కాకుండా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు మేము 10 ఏళ్ల పాటు ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మీకు తెలుసు, కొరియర్ సర్వీస్ ప్రవేశపెట్టడం కానీ, లేకుంటే దాన్ని ట్రాన్స్పోర్టు ఏజెన్సీగా మార్చేటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా చేసినాం. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల డిమాండ్ను వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి అంశం మీద కూడా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చినాం. మీరు అన్నట్టు ఇప్పటికీ నష్టాలు ఉన్నాయి. ఈ నష్టాలని ఓవర్కమ్ చేయడానికి ఆర్టీసీ దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ కూడా అన్వేషించి
ఎంతో కొంత నష్టపోయినప్పటికీ కూడా ఆర్టీసీ ఉండాలి అనేటువంటిది వాళ్ళందరం కూడా అనుకుంటున్నటువంటి అంశం. మీరు అన్నట్టు ఈ ఉచిత బస్కు సంబంధించినటువంటి అనేక లోపాలనే దానికి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రియంబర్స్ ఇవ్వాలి. అంటే ఎన్ని లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, రోజు ఎంత డబ్బు అవుతా ఉంది, ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకపోవడం వల్ల ఇంకా ఆర్టీసీ కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులోనైనా ఆర్టీసీని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక సవివరమైనటువంటి చర్య తీసుకోవాలి. అయితే బీఆర్ఎస్ పార్టీగా మేము డెఫినెట్గా ఆర్టీసీలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం అటు అసెంబ్లీ వేదిక ద్వారా చేసినాం, బయట కూడా చేస్తాము. రైట్, మనం ఇందాక పెట్టుబడులు ముఖ్యమంత్రి పర్యటన గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో కొన్ని కంపెనీలతో మాట్లాడాము. ఆ కంపెనీలు తెలంగాణకు వచ్చి అంటే వాటికి భూములు కనుక ఇస్తే వెంటనే అక్కడ కేటాయిస్తే కనుక ఆఫీసులు కట్టేస్తామని చెప్తున్నారు. కానీ ఒక పక్క బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే అసలు ఏవైతే కంపెనీలు వచ్చాయో అవి ఫేక్ కంపెనీలు అంటున్నాయి. ఫేక్ కంపెనీలు అన్న విషయం మీరు ఎలా నిర్ధారించారు? ఇప్పుడు మేము అన్ని ఫేక్ కంపెనీలని మేమేం అనలేదు. అందులో వచ్చినటువంటి వాటిని 1, 2, 3 విషయంలో మేము మొదట్లోనే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి అనుమానాలని మేము చాలా బాహటంగానే చెప్పినాం. దానికి ఇప్పటి వరకు వాళ్ళు సమాధానం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు బయోస్వచ్ కంపెనీకి సంబంధించినటువంటి కనీస మినిమం మూలధనం అంటాం, షేర్ క్యాపిటల్ లేనటువంటి ఒక కంపెనీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, 1000 కోట్ల రూపాయల ఒప్పందం అని. అందులో ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఒక డైరెక్టర్ అనేటువంటి విషయాన్ని పత్రికలలో వార్తలు కూడా వచ్చినటువంటి అంశాన్ని మేము చూసాం. ఇదే మేము వేదిక ద్వారా ప్రశ్నించడం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ 1000 కోట్ల రూపాయలు బయోస్వచ్ఛ గురించి అంత అమెరికా పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ వాళ్ళతో అక్కడ ఒప్పందాలు ఏంటి, ఈ ఒప్పందాల పేరు మీద మీరు చేస్తున్నదంతా కూడా గారెడిలా కనబడతా ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు తావిస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము పత్రికాముఖంగా ప్రెస్ మీట్ల విధంగా అట్లాగే అసెంబ్లీ వేదికగా కూడా, అసెంబ్లీ అంతకుముందు అయిపోయింది కాబట్టి అసెంబ్లీ తర్వాత ఈ విషయాల మీద మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. కానీ ప్రభుత్వం నుంచి సరైనటువంటి జవాబు రాలేదు. వాళ్ళేమో సరే వాళ్ళు అనేక ఎంఓయూలు చేసుకున్నామన్నారు. ఒకవైపేమో రాహుల్ గాంధీ గారు ఆదాని అంబానీకి సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి వాటి మీద చాలా తీవ్రమైనటువంటి గలమెత్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సెబీకి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా వచ్చినటువంటి సందర్భంలో అంతకుముందు కూడా మరి ఆదాని అంబానీకి సంబంధించి పార్లమెంట్లో కూడా పెద్ద చర్చ జరిగినప్పుడు ఆదాని అంబానీకి సంబంధించినటువంటి పెట్టుబడుల మీద కూడా చాలా చర్చ జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు గత దావోస్ పర్యటనలైనా మొన్న పోయినా ఎప్పుడు చూసినా కూడా ఆదాని అంబానీ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, ఇక్కడ గల్లీ కాంగ్రెస్ ఒకటి చేస్తుందనేటువంటి భావన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వీటి మీద అనేక అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేయాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడం వల్ల ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్స్ మొదలైనటువంటి మాట వాస్తవం. రైట్, చంద్రశేఖర్ సౌదీ అరేబియా నుండి కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. దేవి ప్రసాద్ గారు, మాది ఆంధ్రప్రదేశ్ అండి. నేను ముఖ్యంగా అడగదలుచుకుంది ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కేటీఆర్ గారి మాటలో పద్ధతిగా లేదండి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి ధర్నా చేసుకోండి. ఇంకొకటి అండి, చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మీ నాయకులు కొంచెం అహంకారపూరితంగా కాకుండా నేల మీద సాము చేయాలండి. ఏది ధరణి పోర్టలు ప్రజలు చెప్తున్నారు, తహసీల్దార్ కార్యాలయాల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా వదిలేసండి. చాలా హైఫైగా బీఆర్ఎస్ అని పెట్టి నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోదాం, గ్రౌండ్ రియాలిటీ చూడకుండా చూస్తున్నారండి. అది కొంచెం మీరు కేసీఆర్ గారు మీ మాట వింటే గనక మీరు దయచేసి వాళ్ళకి చెప్పి గ్రౌండ్ రియాలిటీ చూడండి. ఎంతసేపు అవతల పార్టీని తిట్టడం కాదండి. కొత్తగా పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు 1 year కూడా అవ్వలేదు. తిట్టకుండా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. ఈవెన్ నేను అసెంబ్లీలో కూడా ఫాలో అవుతున్నాను. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చాలా బాగా మాట్లాడతారండి. తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎంతసేపు కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడి మీరు అది చేశారంటే మిమ్మల్ని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారండి. అది కాకుండా మీరు ఏం చేస్తారని వ్యూహాత్మకంగా వెళ్ళాలండి.
నెక్స్ట్ మీరు ప్రజలను గౌరవించడం నేర్చుకోండి సార్. కార్యకర్తలైనా సరే అవతల Right. పార్టీ వాళ్ళని అవతల రాష్ట్రాల వాళ్ళని కొంచెం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారని ఆంధ్ర వాళ్ళు. అట్లే అంటే ఆంధ్ర ప్రజల్ని కానీ ఆంధ్ర ప్రజానికని మీకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా తెలుసు, ఇది ఇరు ప్రాంతాల ప్రజల మధ్య జరుగుతున్నటువంటిది కాదు. అక్కడ కొంతమంది పాలకులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంటెన్షనల్గా వెనుకబడడానికి కారణం చేసినటువంటి వాళ్ళ పట్ల అని చెప్పినాం. ప్రజలందరూ కలిసి ఉండాలి, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామనేటువంటి చెప్పిన ఈ 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఫీలింగ్ రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్వోద్భావ వాతావరణం ఈ 2 రాష్ట్రాల మధ్య ఏర్పడింది అనేటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. మీరు అన్నట్టు కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఇక్కడ చాలా సెన్సిటివ్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, విప్రో కావచ్చు, రకరకాల అనేక ఐటీ కంపెనీల దగ్గర ఆ రోజు కేటీఆర్ గారు చేసినటువంటి ఏంటంటే అక్కడ చేయొద్దు అని చెప్పిండు ఆయన. దాన్ని చాలా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా మా పార్టీ ఖండించినటువంటి అంశం మీకు తెలిసిందే. రెండవది కూడా మేము ఏం చెప్తున్నామంటే డెఫినెట్గా ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నది. ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీ వేదికగా మేము తిట్టడం లేదండి. బడ్జెట్లో సరైనటువంటి కేటాయింపులు లేవని, మీరు ఇచ్చినటువంటి హామీల అమలులో చాలా వైఫల్యం కనబడతా ఉన్నదని, మీరు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత కేటాయింపులు సరైనటువంటి లేవనేటువంటి అంశం మీద అంశాల వారీగా మేము డిబేట్ పెట్టిన తప్ప ఎక్కడ కూడా ఆ పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం లేదు, మేము ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. హామీలు అమలు చేయించేటువంటి ఒక బాధ్యతను ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు ఇచ్చారు కాబట్టే మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. డెఫినెట్గా మీరు అన్నట్టు గ్రౌండ్కు సంబంధించినటువంటి విషయాలే ఇలా మేము ప్రస్తావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఇంకా హంబుల్గా ఉండడానికి, ఇంకా ప్రజల పక్షం ఉండడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు ఈరోజు మాతో వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.